మీ నాన్న పేరేమన్నావు? అది అడుగుతుంది నిన్నే. మీ నాన్నగారి పేరేంటి? రా రాగ రాగ రఘుపతి నాయుడు నాయనా. అవును సార్, రఘుపతి నాయుడే. ఏం పని చేస్తుంటారు? అది ఏం లేదు ఆనంద్, రుక్మిణి ఎలాంటి ఇంటికి వెళుతుందోనని చిన్న భయం, అంతే. ఎందుకు నాయనా భయ్యము? ఆనంద్ చాలా మంచోడు నాయనా. నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకెలాంటి అనుమానం లేదమ్మా. ఆనంద్, మీ అమ్మ నాన్నల్ని పిలిపించు, కూర్చొని మాట్లాడదు. వాళ్ళ నాన్నొస్తే కూర్చొని మాట్లాడడం ఎలా కుదురుతుంది సూర్య? రాజు, పెద్ద పంతులు గారిని పిలిపించు. ఆనంద్ రుక్మిణిల జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే పెద్ద. నువ్వు హ్యాపీనే కదమ్మా? ఆ? ఆ, డబుల్ హ్యాపీ నాయనా. మీరు లేకుండానే నా పెళ్లి జరుగుతుందేమోనని భయపడినాను. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నువ్వున్నావు, అమ్మున్నది, బావగారున్నారు, చిన్న ఆయన ఉన్నాడు, చిన్నమ్ముంది. ఇలా నాకు పెద్ద కుటుంబమే ఉంది. ఇంకేం కావాలి నాయనా నాకు? నిన్ను నా బిడ్డ స్థానంలో ఊహించుకొని ఒక్కరోజు కూడా కాలేదా? అప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావా తల్లి? ఏం ఆలోచిస్తా ఉంటావు నాయనా? ఏం లేదమ్మా. రాజు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే పెద్ద. నీ బిడ్డనంటూ దగ్గరయ్యి మళ్ళీ దూరం అయిపోతున్నానని బాధపడుతున్నావా నాన్న? నేనెప్పటికీ మీకు దూరంగా వెళ్ళను నాన్న. అమ్మని కూడా వెళ్ళనివ్వను. అలా వెళ్లాల్సొస్తే